ప్రైజ్లా కీర్తనకారుడైన దావీదు మహారాజు రాసిన కీర్తన 21వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మకించుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును. ప్రియమైన వాళ్ళరా, చదవబడిన వాక్యంలో ఇక్కడ రాజు దేవుని యందు నమ్మకించుచున్నాడు, దేవుని మీద తన ట్రస్ట్ పెట్టుకున్నాడు. జరగలేని కార్యాలు, అసాధ్యమైన కార్యాలు రాజులకు, మనుషులకు, ఇప్పుడున్న ప్రపంచంలో మనకు ఏదైతే మన వల్ల కాదో దానిని వాటిని బట్టి మనము దిగులు పడకుండా, చింతించకుండా దేవుని మీద మన యొక్క నమ్మకం పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఇట్లనగా సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిల్చును. ఎప్పుడైతే దేవుని యొక్క గ్రేస్ కృప మన మీద ఉంటుందో మనము నిలవబడి ఉంటాము, మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఉంటాము. మన దేవుడు మనతో ఉండటం వల్ల, మన దేవుణ్ణి మనం నమ్ముకోవటం వల్ల మనము కదలకుండా ఉన్నటువంటి యెరూషలేము కొండ వలె, సియోను కొండ వలె మనము అన్ని విషయాల్లో కూడా స్ట్రాంగ్గా ఉంటాం అనేది మన ప్రభువుని మనం ఆశ్రయించడం ద్వారా మనం తెలుసుకుంటాము. ఆమేన్.